ల్యాండ్ అవైలబిలిటీ పెరుగుతుంది. అగైన్ ల్యాండ్ ప్రైజెస్ అఫోర్డబుల్ ప్రైజెస్లో కూడా మనకు ల్యాండ్స్ దొరుకుతాయి. న్యూ వెంచర్స్, న్యూ లైఫ్ స్టైల్ వెంచర్స్, న్యూ కన్స్ట్రక్షన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు కమ్. గవర్నమెంట్ మారింది, డెవలప్మెంట్ ఏమీ ఉండదు అనటానికి, ఇలా కామెంట్ చేయడానికి ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయా ఎవరి దగ్గర? హైదరాబాద్ సిటీలో ఇప్పుడు 1,25,000 ఫ్లాట్స్ వేకెంట్గా ఉన్నాయి, రెడీ టు ఆక్యుపై అని డిఫరెంట్ కామెంట్స్ వస్తున్నాయి. మళ్ళీ సేమ్ థింగ్, బబుల్ బరస్ట్ అయింది అది ఇది అని. సి అండ్ ఎస్, యు ఆర్ కరెక్ట్. సిటీ ఇప్పటి వరకు వెర్టికల్ గ్రోత్ ఉంది, నౌ ఇట్స్ గోయింగ్ టు గ్రోత్ హారిజాంటల్లీ అండి. సీఎం అది చాలా క్లియర్గా చెప్పున్నాడు. ఓఆర్ఆర్ వరకు అర్బన్ తెలంగాణ, తర్వాత సెమీ అర్బన్, తర్వాత తెలంగాణ అని చాలా క్లియర్గా చెప్పున్నాడు. నీడెడ్ పాలసీ కూడా దాని రిలేటెడ్ వర్క్ జరుగుతూ ఉంది. సో ఇట్స్ టైం టేకింగ్ అనమాట. సో హారిజాంటల్ గ్రోత్ అంటే సిటీ బిగ్గర్ అవుతూ ఉంది, ఎక్స్పాండ్ అవుతుంది అంటే ల్యాండ్ అవైలబిలిటీ పెరుగుతుంది. అగైన్ ల్యాండ్ ప్రైజెస్ అఫోర్డబుల్ ప్రైజెస్లో కూడా మనకు ల్యాండ్స్ దొరుకుతాయి. న్యూ వెంచర్స్, న్యూ లైఫ్ స్టైల్ వెంచర్స్, న్యూ కన్స్ట్రక్షన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు కమ్. సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది పాజిటివ్ ఫ్యాక్టర్ అంటే టు ఎవ్రీథింగ్. సో సిటీ ఎక్స్పాండ్ అయితే అందరికీ మంచిదే కదా, బిజినెసెస్ పెరుగుతాయి, ట్రేడ్ పెరుగుతుంది, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. అలాగే ఇంకొక ఫ్యాక్టర్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ మారింది, డెవలప్మెంట్ ఏమీ ఉండదు అనటానికి, ఇలా కామెంట్ చేయడానికి ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయా ఎవరి దగ్గరైనా? ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ ఆగింది చెప్పండి ఎక్కడైనా సిటీలో? ఇప్పుడు ఎస్ఆర్డిపి స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ కింద జరుగుతున్న వర్క్స్లో సింగిల్ రోడ్డు కూడా ఆగలేదు, ప్రతిదీ వర్క్ జరుగుతూనే ఉంది. ఇంతకుముందు ఎలా జరిగిందో దానికి ఫాలోఅప్ వర్క్ జరుగుతూనే ఉంది. ఇప్పుడు నార్త్ హైదరాబాద్ తీసుకుంటే మేడ్చల్ రోడ్ ఎంత బ్యూటిఫుల్గా డెవలప్ చేస్తున్నారు, మీరందరూ చూసుంటారు. ఆ ఫ్లైఓవర్స్ కానీ, సికింద్రాబాద్ టు మేడ్చల్ ఎలా ఎంత ఈజీ కనెక్టివిటీ అవుతుంది అనేది మీ అందరికీ తెలుసు. ఆ వర్క్ ఏమన్నా ఆగిందా? లేదే, ఇట్స్ గోయింగ్ ఆన్. బటర్ఫ్లై ఫ్లైఓవర్ నాందేడ్ హైవే దగ్గర, బాంబే హైవేని నాందేడ్ హైవేని కనెక్ట్ చేసే జంక్షన్, ఇట్స్ గోయింగ్ టు ఫినిష్ అండి. అలాగే BHEL ఫ్లైఓవర్ ద వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్. అలాగే బాంబే హైవే ఎక్స్టెన్షన్, ద వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్. ఎక్కడ ఏ వర్క్ ఆగలేదు. న్యూ ఎగ్జిట్స్, ORR న్యూ ఎగ్జిట్స్ దగ్గర వర్క్ ఏది ఆగలేదే, ఇంకా స్పీడప్ అయినాయి. సో డెవలప్మెంట్ ఆగిపోయింది అనేది వాస్తవం కాదండి. దట్స్ వాట్ వీ వాంట్ టు సే వెరీ క్లియర్లీ. ఏది ఆగలేదు. సో నీడ్ నాట్ వరీ. ఈ స్లో డౌన్ ఏంటంటే ఇది న్యాచురల్ లైఫ్ సైకిల్ ఆఫ్ రియల్ ఎస్టేట్, పార్ట్ ఆఫ్ ది గేమ్ అంతే. దీనికి వరీ అవ్వాల్సిన పనే లేదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ డూయింగ్ గుడ్ అండి. ఇంకో 2-3 మంత్స్లో రియల్ ఎస్టేట్ నార్మల్గా నడుస్తుంది, ఆర్గానిక్ గ్రోత్ ఉంటుంది, ఇంతకుముందు కన్నా మంచిగా ఉంటుంది. అదైతే నేను ఎష్యూర్ చేయగలను, 100% ఎష్యూర్ చేయగలను. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఇంకొకటి నెగిటివ్గా కామెంట్ చేస్తుంది, మీడియా ప్రమోట్ చేస్తుంది ఏంటంటే, హైదరాబాద్ సిటీలో ఇప్పుడు 1,25,000 ఫ్లాట్స్ వేకెంట్గా ఉన్నాయి, రెడీ టు ఆక్యుపై అని డిఫరెంట్ కామెంట్స్ వస్తున్నాయి. మళ్ళీ సేమ్ థింగ్, బబుల్ బరస్ట్ అయింది అది ఇది అని. సి అండ్ ఎస్, యు ఆర్ కరెక్ట్ అండి. 1,25,000 ఫ్లాట్స్ వేకెంట్ ఉన్నమాట వాస్తవం. ఇది కూడా న్యాచురల్ లైఫ్ సైకిల్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అండి, పార్ట్ ఆఫ్ ది గేమ్. ఎందుకంటే హైదరాబాద్ కన్జంప్షన్ తీసుకుందామండి, అంటే ఫ్లాట్స్ కన్జంప్షన్ తీసుకుందాం. ఎవ్రీ ఇయర్ 50,000 to 60,000 ఫ్లాట్స్ సోల్డ్ అవుట్ అవుతాయి హైదరాబాద్లో. ఇక్కడున్న మైగ్రేషన్ కానీ, ఐటీ ఎంప్లాయీస్ కానీ, ఫస్ట్ టైం బయర్సే 60-70% ఉంటారు. దీనిలో కూడా ఈ 50-60,000 ఫ్లాట్స్లో ఫస్ట్ టైం బయర్సే 70%, 60-70% ఉంటారు. సో రెసిడెన్షియల్ రిక్వైర్మెంట్ ఎంత ఉందనేది మీరు అర్థం చేసుకోండి. సో 1,25,000 అంటే అది ఎంతకాలం సరిపోతుందండి ఆ ఇన్వెంటరీ? మ్యాటర్ ఆఫ్ 2 ఇయర్సే కదా. ఇప్పుడు రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అయింది కాబట్టి న్యూ ప్రాజెక్ట్స్ నోబడీ స్టార్టింగ్, ఓన్లీ బిగ్ ప్లేయర్సే గేమ్లో ఉన్నారు. స్మాల్ ప్లేయర్స్ ఇన్వెస్టర్స్ లాగానే వాళ్ళు కూడా వెయిట్ అండ్ సీ పాలసీలో ఉన్నారు. ఇంకొక 1 year వరకు వాళ్ళు ఏమి న్యూ ప్రాజెక్ట్స్ చేయరు. సరే, 1,25,000కి ఇంకొక 25,000 యాడ్ అవుతుంది అనుకున్నాం. ఇదంటే అప్రాక్సిమేట్ ఫిగర్స్, ఇవన్నీ ఎగ్జాక్ట్ అని నేను చెప్పట్లేదు. సో మ్యాటర్ ఆఫ్ 2 yearsలో ఈ ఇన్వెంటరీ అంతా కంప్లీట్ అవుతుంది. మళ్ళీ సేమ్ థింగ్ కదా. సో ఆ 2 years కూడా ఇప్పుడు మీరు వెయిట్ చేస్తే ఈ ఫ్లాట్ అంటే ఎస్ఎఫ్టీ ప్రైజెస్ డ్రాప్ అవుతాయి ఏమన్నా అష్యూరెన్స్ ఉందా? ఎందుకు డ్రాప్ అవుతుందండి? ఏ కాస్ట్ తగ్గింది చెప్పండి? ల్యాండ్ ఎక్విజిషన్ అలాగుంది, ల్యాండ్ కాస్ట్స్ అలాగే ఉన్నాయి, కన్స్ట్రక్షన్ కాస్ట్ అలాగుంది, పర్మిషన్స్ అలాగే ఉన్నాయి. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి డిఫరెంట్ పర్మిషన్స్ కావాలి. ఫైర్ డిపార్ట్మెంట్ అని అలా డిఫరెంట్ పర్మిషన్స్ ఉంటాయి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అని. ఏది ఈ ఆపటానికి లేదు కదా, ఎవ్రీ పర్మిషన్ తీసుకోవాలి కదా, దానికి రిలేటెడ్ కాస్ట్ పే చేయాలి కదా. అలాగే కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగింది కదా, మెటీరియల్ కాస్ట్ పెరిగింది కదా.
హౌ కమ్ ద రియల్ ఎస్టేట్ ప్రైజెస్ అంటే ద కన్స్ట్రక్షన్ ప్రైజెస్ కమ్ డౌన్ అండి, ఎలా వస్తుందో మీరు చెప్పండి. అలాగే ల్యాండ్ ప్రైజెస్ అయితే తగ్గే పరిస్థితే లేదు. ఫ్లాట్ అంటే రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్, హై రైజ్ టవర్స్ ఎక్కడ కడతారండి? ఇన్సైడ్ ద సిటీ, ఇన్సైడ్ ఇన్నర్ రింగ్ రోడ్, లేకపోతే ఇన్సైడ్ ఓఆర్ఆర్. ఓఆర్ఆర్ లోపల ప్రైజెస్ ఎలా తగ్గుతాయి? ఈజ్ ఇట్ ఈవెన్ పాసిబుల్? అసలు ఊహించగలమా? మరి ప్రైజెస్ ఎలా తగ్గుతాయి? నో ఛాన్స్ అండి, ప్రైజెస్ పెరుగుతాయి. ఎందుకంటే వెంచర్ అంటే ఆ ప్రాజెక్ట్ ఏదైతే టైం గడుస్తూ ఉందో, ఈ డెవలపర్ తీసుకొచ్చిన లోన్స్కి ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటాయి, ఆ మెయింటెనెన్స్ ఛార్జెస్ పెరుగుతూ ఉంటాయి, అవన్నీ మళ్ళీ మీ మీదే పడతాయి. బిలీవ్ మీ, ఇవన్నీ మళ్ళీ మీ మీదే పడతాయి. ఎస్ఎఫ్టీ ప్రైస్ పెరిగి తీరుతుంది. సో మీరు వెయిట్ చేస్తే హయ్యర్ ప్రైస్లోనే కొనుక్కుని తీరాలి. ఇందులో అయితే ఎలాంటి డౌట్ లేదు. సో 1,00,000 ఫ్లాట్స్ అనేది హైదరాబాద్కి నథింగ్ అండి. 2 ఇయర్ ఇన్వెంటరీ అంతే, నాట్ ఈవెన్ 2 ఇయర్స్. సో మళ్ళీ అగైన్ ఇన్ని ఫ్లాట్స్ వేకెంట్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ కొలాప్స్ అని ఎలా చెప్పగలరు? ప్రాపర్ రీసెర్చ్ లేకుండా, ప్రాపర్ స్టాటిస్టిక్స్ లేకుండా కొలాప్స్ అని ఊరికే మనం ప్రమోట్ చేస్తే ఎట్లా అండి? సో ట్రై టు అండర్స్టాండ్ ద డైనమిక్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. కన్స్ట్రక్షన్ కాస్ట్ అయితే, ఎస్ఎఫ్టీ కాస్ట్ అయితే ఎట్టి పరిస్థితుల్లో తగ్గదండి. ఇదైతే మీరు నోట్ చేసి పెట్టుకోవచ్చు. 1 ఇయర్ తర్వాత మళ్ళీ మీరు రిపీట్ చేసుకోవచ్చు. ఎస్ఎఫ్టీ ప్రైస్ తగ్గుతుంది అనేది మిషన్ ఇంపాసిబుల్. మీకు ఎక్కడ దొరుకుతుందంటే, ఎవరైనా డెవలపర్ కొంచెం ఇబ్బందుల్లో ఉండి, ఇంకా చెప్పాలంటే ప్రాపర్ అప్రూవల్స్ లేకుండా సమ్ ప్రాబ్లమ్స్ ఏవో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే అవి మీకు ఏమన్నా తక్కువ ప్రైస్లో రావచ్చు. బట్ తర్వాత దానికి మీరు పే చేయాల్సి ఉంటుంది, ఆ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. సో గో విత్ ఏ గుడ్ డెవలపర్, అప్రూవల్స్ అన్నీ ప్రాపర్గా ఉన్న డెవలపర్తోనే వెళ్ళండి. నేను చెప్పేది ఏంటంటే, క్వాలిటీ ఈజ్ నెవర్ నెగోషియబుల్ అండి. క్వాలిటీ ఈజ్ నెవర్ కాస్ట్లీ. మీరు స్క్వేర్ ఫీట్కి ఒక 200 ఎక్కువ పెట్టినా కూడా మీకు రీసేల్ వాల్యూ వస్తుంది. మీరు ఎండ్ యూజర్ అయితే మీరు దాన్ని యూజ్ చేసుకోగలుగుతారు, ఎంజాయ్ చేసుకోగలుగుతారు.